పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో ఉన్నారు. అది వ్యక్తిగతమైనటువంటి పర్యటనగా చెప్పినప్పటికీ కూడా అధికారిక కార్యకలాపాలను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగేటువంటి సిఐఐ ఇన్వెస్ట్మెంట్స్ సమిట్కి విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడం అనేది ఒక లక్ష్యం అయితే ఏకంగా ఒప్పందాలు కూడా లండన్లోనే కూర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు తాజాగా జరిగినటువంటి అగ్రిమెంట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో హిందూజా బ్రదర్స్ భేటీ అయ్యారు. అలానే 20,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలో పెట్టేందుకు ఒక ఎంఓయూను కూడా కుదుర్చుకున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ సమిట్కి ఆహ్వానిస్తూ ఏకంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. దీన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. డిలైటెడ్ టు అనౌన్స్ ద సైనింగ్ ఆఫ్ అన్ ఎంఓయూ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిందూజా గ్రూప్ మార్కింగ్ a cumulative investment of 20,000 crore to accelerate our state's industrial and clean energy growth. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యారు చాలామంది. దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇగో ఈ భేటీకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా. సో లండన్లో ఈ వైజాగ్ సదస్సుకి ఆహ్వానించడం కోసం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో ఈ అంశంపైన చర్చ జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ హిందూజా పవర్ ప్లాంట్ ఉంది. దాన్ని మరింత విస్తరించడంతో పాటు కొత్తగా క్లీన్ ఎనర్జీ కొత్త రంగంలో కూడా అడుగు పెట్టడానికి హిందూజా గ్రూప్ ఈ ఎంఓయూను కూర్చుకుంది. సో ఆ సారాంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు షేర్ చేశారు. మరిన్ని వివరాలు ఇందులో కూడా పొందుపరిచారు. ఇది ఎంఓయూ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అశోక్ పి హిందూజా, చైర్మన్ హిందూజా గ్రూప్, అలానే ప్రకాష్ హిందూజా, చైర్మన్ హిందూజా యూరప్ గ్రూప్, Mr. Vivek Nanda, CEO, Hinduja Investments and Project Services Limited. It was a pleasure to engage with them on this transformative partnership. అలానే పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి వివరాలను కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే షేర్ చేశారు. కీ ఇనిషియేటివ్స్ అండర్ ద ఎంఓయూ ఇంక్లూడ్ పవర్ ఎక్స్పాన్షన్, అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ 1050 మెగావాట్స్ ప్లాంట్ని 1600 మెగావాట్స్ ప్లాంట్ కింద విస్తరిస్తున్నారు. ఇది రిలయబుల్ పవర్ ఫర్ ఇండస్ట్రీస్ దానికోసం చేస్తున్నారు. అలానే రెన్యూబుల్ ఎనర్జీలో రాయలసీమలో అడుగు పెడుతున్నారు. డెవలప్ లార్జ్ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ టు స్ట్రెంగ్తన్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ. సో ఈ పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు ఈ రంగంలో రాయలసీమలో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మల్లవల్లి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సెజ్జో ఒక విధంగా 3 ప్రాంతాలను కూడా కవర్ చేసినట్టు ఉంది. చూడండి, ఇది రాయలసీమ, ఇదేమో ఉత్తరాంధ్ర, ఇదేమో మధ్యాంధ్ర కృష్ణా జిల్లాలో ఉంది. సెటప్ ఏ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎలక్ట్రిక్ బస్ అండ్ లైట్ వెహికల్ ప్లాంట్. ఆల్రెడీ ఇక్కడ మల్లవల్లి సెజ్లో అశోక్ లేలాండ్ సంస్థ అక్కడ ఆపరేషన్స్ ప్రారంభించింది. ప్లాంట్ ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. అది 2019లోనే అయి ఉంటే కనుక కంప్లీట్ అవ్వాల్సింది, బట్ లాస్ట్ స్టేజ్లో ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ లైట్ వెహికల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అలానే ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ వెహికల్ ప్లాంట్ బూస్ట్ సస్టైనబుల్ మొబిలిటీ. ఇందులో క్లీన్ ఎనర్జీ రంగంలో ఇక్కడ ఎనర్జీ ఉత్పాదక జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి వాహన ఉత్పాదకత ఏమో కృష్ణా జిల్లాలో జరగబోతుంది. అలానే ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ స్టేట్ వైడ్ డిప్లాయ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ టు సపోర్ట్ ద గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఈకో సిస్టమ్. సో ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎక్స్పాన్షన్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యమైన రంగాల కింద మనం చూడాలి. అలానే దీని ఒప్పందానికి సంబంధించినటువంటి ఫొటోస్ని షేర్ చేశారు. ఇది జరిగినటువంటిది మొత్తం 20,000 కోట్ల రూపాయలని హిందూజా గ్రూప్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్లాంట్ విస్తరణ, 2 రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, 3 కృష్ణా జిల్లా మల్లవల్లి సెజ్లో ప్రత్యేకంగా ఈవీ బస్సులు, అలానే లైట్ మోటార్ వెహికల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఇక 4వ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్స్ని డెవలప్ చేయడం. సో ఒక క్యుములేటివ్ ప్యాకేజ్ అని అందుకనే అన్నారన్నమాట. ఒక సమగ్రమైనటువంటి ప్యాకేజ్గా ఇది మారబోతుంది. హిందూజా గ్రూప్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, దేశానికి చెందినటువంటి ప్రముఖ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి సంస్థ. అలానే ఈ మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్కువ యూరోప్ లండన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ గ్రూప్కి సంబంధించినటువంటి కీలక ప్రతినిధుల్ని ఈ ఇన్వెస్ట్మెంట్స్ సదస్సుకు ఆహ్వానించడంతో పాటు సదస్సుకు ముందరే ఒక ఎంఓయూను కూడా అనౌన్స్ చేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇది అద్భుతమైనటువంటి ముఖ్యంగా ఈ ఎనర్జీ రంగంలో ఒక కీలకమైనటువంటి ముందడుగుగా చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.